బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీవారి లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం అంటూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు. సుప్రీం తీర్పుతో అయినా భక్తుల మనోభావాలతో కూడుకున్న విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు మానుకుంటే మంచిదని సూచించారు. విచారణ ఆధారాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారి పరిధిలోని విచారణతో నిజాలు బయటికి రావని మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని తెలిపారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ కావాలని కోరుకున్నామని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా సిట్ సరిపోదని, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో విచారణ జరగాలి అనే వాదనతో తమ డిమాండ్కు విశ్వసనీయత పెరిగిందని తెలిపారు. సుప్రీం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటికి వస్తాయని చెప్పారు. దీంతో గాయపడిన కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని పునరుద్ధరించినట్లు అవుతుందని తిరుపతి ఆడబిడ్డగా నమ్ముతున్నానంటూ రోజా ట్వీట్ చేశారు. శ్రీవారి లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం అంటూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు. సుప్రీం తీర్పుతో అయినా భక్తుల మనోభావాలతో కూడుకున్న విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు మానుకుంటే మంచిదని సూచించారు. విచారణ ఆధారాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారి పరిధిలో విచారణతో నిజాలు బయటికి రావని మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని తెలిపారు.